హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే స్టూడెంట్స్ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. సో మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళ కోసం కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మనకు అప్ టు 7.5 lakhs వరకు అయితే లోన్ పొందొచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎవరు ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే పేద విద్యార్థులు ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేసుకోవాలని అనుకుంటున్నారో సో ఫినాన్షియల్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండి కొంతమంది అయితే స్టడీస్ చేయకుండా మనం మానేస్తూ ఉంటారు కదా అండి. అలాంటి వాళ్లకు ఉన్నత విద్యను ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే కొత్త స్కీమ్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. అదే మనకు పిఎం విద్యాలక్ష్మి యోజన అండి. సో ఈ విద్యాలక్ష్మి యోజన పథకం కింద మనకు ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇస్తారు. సో ఈ పథకానికి కేంద్రం క్యాబినెట్ అనేది మనకు రీసెంట్గానే ఆమోదం తెలపడం అయితే జరిగింది. సో ఇదొకింత పేద విద్యార్థులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అంతేకాకుండా ఈ పథకం కింద ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు విద్యాలక్ష్మి పథకం ద్వారా మనకు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ లోన్స్ వచ్చేసి మనకు 7.5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో 75% వచ్చేసి మనకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్యారంటీ ఇస్తుంది. సో ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండడం కోసం, ఉన్నత విద్యను అందించడం కోసం ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాటి కోసం మనకు ఇప్పుడు లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మనకు వార్షిక ఆదాయం వచ్చేసి 8 లక్షల కంటే ఎక్కువ అయితే ఉండకూడదండి. సో 8 lakhs కంటే లోపు ఎవరికైతే ఆదాయం ఉంటుందో ఇన్కమ్ అనేది వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ లోన్ వచ్చేసి మనకు 7.5 lakhs వరకు అయితే ఇస్తారు. సో 10 lakhs వరకు కావాలి అనుకుంటే దీనికి మనకు 3% ఇంట్రెస్ట్తో అయితే మనకు 10 lakhs వరకు అయితే పొందొచ్చండి. అది కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు. సో ఎవరైనా ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ పొందే విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదండి. సో ఈ స్కీమ్కి ఓన్లీ ఏంటంటే ఎలాంటి స్కాలర్షిప్ పొందని వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాము. సో అప్లై చేసుకోవాలి అంటే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవాలి. సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో స్టడీస్కి సంబంధించి మన ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్ విద్యాలక్ష్మి యోజన అనే వెబ్సైట్కి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చండి. సో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకు మాత్రం మనకు ప్రభుత్వం అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి, మంచి ఆపర్చునిటీ అనే అనుకోవాలండి విద్యార్థులకైతే. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది ఫినాన్షియల్గా. సో ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. సో విద్యాలక్ష్మి యోజన. సో ప్రతి ఒక్కరైతే వెబ్సైట్లోకి వెళ్ళేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్